ఆచి చికెన్ మసాలా. రానున్న వారం రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ జారీ చేసింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను అప్రమత్తం చేసినట్టు తెలిపారు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రవీందర్ నాయక్. ఎండ తీవ్రత నేపథ్యంలో జిల్లాలను కూడా అప్రమత్తం చేశామంటున్న డైరెక్టర్ రవీందర్ నాయక్తో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎండ తీవ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. రానున్నటువంటి వారం రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసింది. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా వైద్య ఆరోగ్య శాఖ ఎలా అప్రమత్తంగా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ రవీంద్ర నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా రాష్ట్రంలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు ఉన్నాయి. మీరు ప్రజల్ని ఎలా అలర్ట్ చేస్తా ఉన్నారు వైద్య ఆరోగ్య శాఖ తరపు నుంచి? సో ఇప్పుడు మనం వేసవి కాలం అంటే ఎండాకాలంలో ఉన్నాము. మనం ఐఎండి సూచన మేరకు మనం ఏ విధంగా టెంపరేచర్ పెరుగుతూ ఉంది అనేది మనం చూసుకొని మనం ఈ అడ్వైజరీ అనేది ఇష్యూ చేస్తున్నాము టైం టు టైం. సో అడ్వైజరీలో ఏంటంటే జనరల్గా మనం ఎండాకాలం ఉంటుంది కాబట్టి హైడ్రేట్ చేసుకోవాలి శరీరాన్ని. సో అంటే నీళ్లు తాగాలి. తర్వాత సపోజ్ మనం ఎక్కడికైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోవాలి. దప్పిక కాకుండా కూడా టైం టు టైం నీళ్లు తాగడం ఒకటి అలవాటు చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్లో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ వస్తాయి. సో ఆ ఫ్రూట్ జ్యూసెస్ మనం తీసుకోవాలి రీహైడ్రేట్ చేసుకోనికి. 3వది వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవి కూడా ఈ టైంలో మనం తీసుకోవాలి. 4వది ఏంటంటే మసాలా ఎక్కువ వాడకూడదు, కారం ఎక్కువ వాడకూడదు. సో ఈ జాగ్రత్తలు ఒకటి తీసుకోవాలి. 2వది మనం పని తప్పనిసరి చేయాల్సి వస్తుంది మనకు కాబట్టి మార్నింగ్ వేళల్లో పనికి వెళ్ళాలి, ఈవినింగ్ వేళల్లో పనికి వెళ్ళాలి. మధ్యాహ్నం పూట ముఖ్యంగా 12 నుంచి 3 వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో వెళ్ళకూడదు. తర్వాత ముఖ్యంగా బయటికి వెళితే మనం కాటన్ దుస్తులు ధరిస్తే మంచిది. తర్వాత అంబ్రిల్లా వాడాలి. తర్వాత మనం హెడ్ గేర్స్ లేకపోతే క్యాప్ అట్లాంటివి మనం పెట్టుకోవాలి. సో ఈ విధంగా మనం చూసుకోవాలి. 2వది ముఖ్యంగా గర్భిణీలు కానీ లేకపోతే ఎల్డర్లీ పర్సన్స్ కానీ చిన్న పిల్లలు కానీ బయటికి పోకుండా ఉంటే మంచిది. ఎండ తీవ్రత బారిన పడకుండా మనం ఉంటాము. ఇంకా మీరు చూస్తే ఎండ తీవ్రత ఎలా మనం కనుగొనవచ్చు అనే దాని మీద కనుక మనం చూస్తే శరీరం వేడెక్కిపోతుంది, కొంచెం రెడ్గా మారుతుంది, తర్వాత డ్రై స్కిన్ అవుతుంది, హెడేక్ వస్తుంది, తలనొప్పి వస్తుంది, తర్వాత ఒక్కొక్కసారి గిడ్డినెస్ వస్తుంది, తర్వాత ఆల్టర్డ్ సెన్సోరియం కూడా ఒక్కొక్కసారి మనకు అవపడవచ్చు. సో ఇట్లాంటి సూచనలు మనకు అర్థమైనప్పుడు ఇమీడియట్గా మనం దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఫెసిలిటీకి వెళ్ళి అక్కడ మనం ప్రభుత్వం తరపున ఎలా అలాంటి హాస్పిటల్స్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? బస్ దవాఖానాలు ఇవే కాకుండా చాలా కూడా ఉన్నాయి. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఏమైనా అందుబాటులో ఉంచారా? సిబ్బందిని ఎలా అలర్ట్ చేశారు? సో మనం గైడ్ లైన్స్ ఆల్రెడీ ఇవ్వటం జరిగింది ఆల్ జిల్లాలకి. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు మనం టైం టు టైం అడ్వైజరీ కూడా ఇస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే హాస్పిటల్స్లలో స్పెషల్ బెడ్స్, ఈ హీట్ స్ట్రోక్ తోటి ఎవరైనా వస్తే స్పెషల్ బెడ్స్, తర్వాత కావలసిన మెడిసిన్స్, కన్జ్యూమబుల్స్ ఇవి కూడా మనం అన్ని ఇన్స్టిట్యూషన్స్లలో రైట్ ఫ్రమ్ సబ్ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, తర్వాత అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, తర్వాత మనం సిఎస్సిస్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ అన్నిటికీ మనం మెడిసిన్స్ కానివ్వండి, తర్వాత ఐవి ఫ్లూయిడ్స్ కానివ్వండి, తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానివ్వండి, అన్నీ కూడా మన టీజీఎంఎస్ ఐడిసి ద్వారా అన్ని ఇన్స్టిట్యూషన్స్కి ఉన్నాయి. అవసరంగా మనం తయారు చేసుకుని పెట్టుకున్నాము, ఉన్నాయి, ఎవరు లభ్యమయ్యేటట్టు మనం చూసుకున్నాం. సార్, గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి హెల్త్ వర్కర్స్, ఆశా వర్కర్స్ కావచ్చు, ఏఎన్ఎంస్ కావచ్చు, వారు విజిట్స్ కూడా వెళ్తూ ఉంటారు ఇండ్లకు సంబంధించి, గర్భిణీ స్త్రీలు కావచ్చు, వీటికి సంబంధించి వీళ్ళకి ఎలాంటి సూచనలు చేశారు విజిటింగ్ చేసేటప్పుడు కావచ్చు దీనికి సంబంధించి? ఎస్. సో ముఖ్యంగా మనం ఆల్ లెవెల్ స్టాఫ్ మెంబర్స్కి అందరికి కూడా మనం ఈ కోణంలో వారికి ఆల్రెడీ మనం సమాయత్తం చేశాము.
ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ అవి ముఖ్యంగా మనం ఫీల్డ్ స్టాఫ్, ముఖ్యంగా ఏఎన్ఎంస్, తర్వాత ఆశాస్, ఆ తర్వాత మనం అంగన్వాడీ టీచర్స్, సో వాళ్ళ దగ్గర ఉన్నాయి. తర్వాత వాళ్ళు హౌస్ టు హౌస్ విజిట్ చేసినప్పుడు కానీ వేరే వేరే ప్రోగ్రామ్స్లలో ఇప్పుడు మనకు 99 days ప్రోగ్రామ్ నడుస్తుంది. తర్వాత ఏదైనా నేషనల్ ప్రోగ్రామ్కి సంబంధించి హౌస్ టు హౌస్ విజిట్ చేసినప్పుడు కానీ ముఖ్యంగా ఈ ఎండాకాలంలో తప్పనిసరి ఇలాంటి లక్షణాలు ఉన్నాయా అని చెప్పేసి మన స్టాఫ్ అడగటం ఉంటుంది. తర్వాత అవసరం కొద్దీ వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ప్లస్ వాళ్ళు సూచనలు కూడా చేస్తూ ఉంటారు. ఇది నార్మల్గా జరిగే ప్రక్రియ. సో టైం టు టైం డిఎంఎన్హెచ్ఓస్ కూడా వాళ్ళు కూడా ఐఈసీ యాక్టివిటీస్ అంటే ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ త్రూ పిఎస్సీస్ త్రూ స్టాఫ్ ఇదంతా జరుగుతుంది. ఇంకోటి ఏదైనా అవసరం వస్తే మనకి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అనేటివి కూడా అవసరాన్ని బట్టి వెళ్తుంటాయి, డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ పిఎస్సీ లెవెల్లో కానీ. తర్వాత లైన్ డిపార్ట్మెంట్స్ కూడా మనం ఈ సమాచారం అందించి వారి ద్వారా కూడా మనం సహాయాన్ని కోరుతాము. సో ఇది రెగ్యులర్గా మనం చేస్తూ ఉన్నాము. అన్ని జిల్లాల్లో కూడా ఇది జరుగుతూ ఉంది. ఇది మొత్తం మీద మనం చూడొచ్చు. ఎండ తీవ్రత గణనీయంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఎవరైనా సరే అత్యవసరమైతే బయటకు రావాలని కూడా సూచించడం జరిగింది. ఎవరికైనా సరే వడదెబ్బ లాంటిది కనుక సివియర్ గా వస్తే కనుక వెంటనే హాస్పిటల్లో జాయిన్ కావాలని, దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి అధికారులకు సంబంధించి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర స్థాయి అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశామని అధికారులు స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో వంశకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.